అండి, వెల్కమ్ టు మై ఛానల్ కీర్తి క్రేవింగ్స్. ఈరోజు మనం బెల్లంతో సేమియా పాయసం విరగకుండా చిక్కబడకుండా ఎలా చేయాలో చూద్దాం. ముందుగా పాన్ పెట్టుకొని కొద్దిగా నెయ్యి వేసి నెయ్యిని కరిగించుకోవాలి. కరిగాక ఇందులో మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ వేయాలండి. నేను కాజు, బాదాం, కిస్మిస్ వేస్తున్నాను. ఇవి లో ఫ్లేమ్లో ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించి పక్కకు తీసుకోవాలి. ఇప్పుడు మిగిలిన నెయ్యిలో 1 కప్పు సేమియా యాడ్ చేసి మంటని లో టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించాలి. ఇక్కడ నేను అన్నీ ఒకే కప్తో మెజర్ చేసుకుంటున్నా అండి. మీరు ఏ కప్ అయినా తీసుకోవచ్చు. సేమ్ ప్రాసెస్లో ఫాలో అయితే పాయసం పర్ఫెక్ట్గా వస్తుంది. సేమియా రోస్ట్ అయ్యాక 1 కప్పు నీళ్లు పోసి 2 నిమిషాలు కలుపుతూ ఉడికించుకోవాలండి. అందులోనే 1 కప్పు పాలు పోయాలి. ఇవి పచ్చి పాలైనా పర్వాలేదు, వేడి చేసి చల్లారిన పాలైనా పర్వాలేదండి. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకొని 5 నిమిషాలు ఉడికించాలండి. ఈలోగా మనం బెల్లం సిరప్ చేద్దాం. దీనికి ఒక గిన్నెని తీసుకొని 3/4 కప్పు బెల్లం వేయాలి. అలాగే 1/4 కప్పు నీళ్లు పోస్తున్నాను. మీరు స్వీట్నెస్ ఎక్కువ కావాలంటే 1 కప్పు వేసుకోండి, బెల్లాన్ని సరిపోతుంది. బెల్లం మరి తీగ పాకం కానీ స్టిక్కీగా అలా అవ్వాల్సిన అవసరం ఏం లేదండి. జస్ట్ బెల్లం మొత్తం కరిగించేసి ఇలా రోలింగ్ బాయిలింగ్ అయితే చాలు. ఈ స్టేజ్లో దీన్ని పక్కకు తీసుకొని వడగట్టుకొని పెట్టుకోవాలండి. ఇప్పుడు సేమియా చూద్దాం. సేమియా కూడా చూసారా బాగా ఉడికిపోయింది. ఇందులో మనం వడగట్టాం కదండి ఇందాక బెల్లం సిరప్ని, అది వేసుకోవాలి. వేసుకొని ఒక 2 నిమిషాలు అంతా బాగా కలిపి ఉడికించాలి. ఇలా చేస్తే పాలు విరగదు, అలాగే పాయసం కూడా రుచిగా ఉంటుందండి. తర్వాత మనం ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని ఇందులో వేసి కలపాలండి. పాయసం చిక్కబడకుండా ఉండాలంటే మనము కాచి చల్లార్చిన పాలను తీసుకోవాలి. అవి 1 కప్పు పాలు పోసి 2 నిమిషాలు ఉడికించి దించేసుకోవాలండి. అంతే అండి, మనకు ఎంతో ఆరోగ్యకరమైన బెల్లం సేమియా పాయసం రెడీ అయిపోతుంది. ఇది పెద్దలు కానీ పిల్లలు కానీ చాలా ఇష్టంగా తింటారండి. అండ్ బెల్లం వేసాం కదా, సో మనకి ఆరోగ్యకరంగా కూడా ఉంటుంది. మీకు ఈ రెసిపీ నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ.